హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రెసిపీ అయితే ఉల్లిగడ్డ టమాటో కూర సింపుల్గా చేద్దాము. అలాగే సింపుల్గా చేసిన ఇలా చేస్తే కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 టమాటాలు మీడియం సైజు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాం కదా, ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకుందాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను. తాలింపు కోసం అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. జీలకర్ర ఆవాలు చిటపట్లాడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం మగ్గినట్టు అయినాయి కదా, ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అట్లనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా ఫ్రై కావాలి. ఇక కొత్తిమీర వేసుకుందాం. అట్లాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఇట్లా మొత్తాన్ని కలిపేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇట్లాగే కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు దగ్గరికి మగ్గనివ్వాలి. టమాటో దగ్గరికి మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం. ఇది మరి అంత ఘాటు ఏం లేదు కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఇంకొక నిమిషం పాటు ఇట్లా కలిపేసుకొని కొంచెం ఎగురనిచ్చి దింపేసుకుంటే సరిపోతుంది. రైస్లోకి అయితే బాగుంటుంది టేస్ట్ ఇట్లా కలుపుకొని తింటే. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినాలి, భలే ఉంటుంది సూపర్ టేస్టీగా. అలాగే చపాతీకి కూడా బాగుంటుంది ఇట్లాంటి కర్రీ. అంటే ఒక్కోసారి మనం టమాటో కర్రీ అంటే ఎక్కువ టమాటాలు వేసి ఉల్లిపాయ తక్కువ వేసి చేస్తుంటాం కదా, అలా కాకుండా ఉల్లిపాయలు ఎక్కువ వేసి టమాటాలు 2 ఒకటి వేసి చేస్తే కర్రీ అనేది భలే సూపర్గా వస్తుంది. ఒక్కోసారి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది.